హాయ్ ఫ్రెండ్స్, మా తమ్ముడు బాగా పని చేస్తాడు. చెదిరివెళ్ళి మా తమ్ముడు రవి. హాయ్ ఫ్రెండ్స్, నాకు ఒక లైక్లు కొట్టాలి బాగా. మా తమ్ముడు వస్తుందిరా, ఆల్రెడీ వస్తుంది. నువ్వేం చేస్తావు? ఏం చేస్తావురా? నేను వ్యవసాయం చేస్తా. ఎన్ని ఆవులు ఉన్నాయి? మాకు 4 ఆవులు ఉన్నాయి. ఎంత భూమి ఉంది? మాకు 2 ఎకరాల భూమి ఉందా? పొద్దుగల ఆవులకు పాలు వింటావా? ఆవులకు పాలు వింటా. ఎన్ని లీటర్లు వెళ్తాయి? ఒక 2 ఆవులు 4 ఆవులు కలిసి ఒక 20 లీటర్లు ఇస్తాయి. అవునా? ఇంకా ఏమేమి వేస్తారు చేనులో? ఏం వేస్తాం? పల్లి, ఏరుశనగ, మన మొక్కజొన్నలు, పత్తి, వరి ఇలాంటివి పెడతాం. మీ భార్య కూడా వస్తుందా పనికి? అబ్బాయి కాడికి నేను వస్తాం. మాకు కూలీలు కూడా సంవత్సరానికి 50 మంది కూడా కూలీలు వస్తారు మా పని. అవునా? అయితే బాగానే లాభం వస్తుంది మీకు? లాభం ఆడికాడికి ఉంది కానీ రేవంత్ రెడ్డి సర్కారు ఉండలేదు. అవునా? ఈసారి పైసలు పడ్డాయి చూడు. పైసలు పడతలేవు. పడ్డాయి చూడు, తెచ్చుకో. నో కాదు, అబద్ధాలు ఇవి. మొన్ననే పడ్డాయి. ఎప్పుడు ఇను చెప్పేది? మొన్న నీ కొడుకుకు లగ్గం పత్రిక పెట్టుకొచ్చినప్పుడు డబ్బులు పడ్డాయి. అబద్ధం ఆడుతున్నావు, రేవంత్ రెడ్డిని బద్నాం చేస్తున్నావు. కొంతమందికి పడ్డాయి, కొంతమందికి వాళ్ళలేదు. అదైతే ఏమో ఎకరా భూమి ఉన్న వాళ్ళకి 2 ఎకరాలు ఉన్న వాళ్ళకి కంపల్సరీ పడ్డాయి. కొంతమందికి కూడా కాలేదు. మీరు రేవంత్ రెడ్డి సర్కారుకి చెప్పును. ఏమని? రేవంత్ రెడ్డి అన్న మన అన్న. అట్లా అన్న అయితే నువ్వు బస్సులో ఫ్రీ, మాకు సంబంధం లేదు. ఇంకా అయిపోలేదురా, ఇది అయిపోలేదు. ఆవులు ఎడ కట్టేసినవరా? ఇంకా మా బాయికానే కట్టేసినాం. ఆవుల అడవిలో కన్న తిప్పలు పడుతున్నాం. దాంట్లోకి రేగులు వేయాలిగా తమ్మి, రేగులు వేయాలి కదా. డబ్బులు లేవు. మీరు రేవంత్ రెడ్డి సర్కారు లోన్ ఇస్తే వేస్తారా? అరే ఇట్లా వేస్తుండ్రా. లోన్ జూన్ లో లోన్ ఇస్తాను, 4 లక్షల లోను. అవునా? ఆ లోన్లు ఇస్తారనే ఇస్తాం. ఆ లోన్లు కూడా ఇవ్వకపోతే మీ సారు భూసాతం అయిపోతాడు. మీరు రేవంత్ రెడ్డి సార్ అట్లా మామయ్య. మీదే ఊరే? అమ్మా దొంగల పోలే వీరికి ఎడ్డోళ్ళు కుట్టాము, ఎవరికి కుట్టాము. ఏం పని చేస్తావు? ఎడ్ల సాయి కుట్టాలి. ఎడ్ల సాయి ఉంటే ఏం పని చేస్తున్నావు? మేమా సన్నాసి ఆట ఆడతాం. అవునా? అవునమ్మా. అత్త మేడుకోయింది. అత్తమ్మ అంగడి పోయింది బిడ్డ. అవునా? బాయ్ ఫ్రెండ్స్, నాకు ఒక లైక్ కొట్టండి, నచ్చితే షేర్ చేయండి. మా మామయ్యతోని మా తమ్ముడితోని మాట్లాడిన